హలో ఎవ్రీవన్. సో ప్రస్తుతం నేను కుకట్పల్లిలో ఉన్న వాసవి గ్రూప్ వారి వాసవి సరోవర్ వెంచర్లో దట్టు సేల్స్ ఆఫీస్లో ఉన్నాను. సో చాలా 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 బాగుంది సేల్స్ ఆఫీస్ అయితే. సో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ ఆన్ ద వేలోనే చూసాను ప్రాజెక్ట్ కూడా చాలా వేగంగా డెవలప్ అవుతుంది అంటారు కదా, చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అనమాట. ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు అండ్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ మోడల్ ఉంది. సో అమేజింగ్ ఉంది. ఒకసారి లుక్ వేసేద్దాం, వచ్చేసేయండి. వాసవి సరోవర్ కూకట్పల్లి టు హైటెక్ సిటీ మధ్యలో హార్ట్ ఆఫ్ ద సిటీలో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడం జరిగింది. సో ఒకసారి చూసేద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. వావ్. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఎంట్రన్స్ అంటే ఆర్చ్, బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది. సో యూజువల్గా ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఒక రెండు ఇస్తారు, బట్ ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ ఫర్ ఓనర్స్ అంటే రెసిడెంట్స్కి మాత్రమే మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఉందన్నమాట. సో మిగతా ఒక 2 ఎగ్జిట్స్ అండ్ 2 ఎంట్రీస్ మాత్రం డిఫరెంట్ వేలో ప్లాన్ చేశారు. సో ఇంక ఇలా వెళ్తూ వస్తే దీని పక్కనే అంటే ఎంట్రన్స్ పక్కనే మనకు ఫ్లీ మార్కెట్ ఉంది. సో ఏదైనా ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ గ్రాసరీస్ కానీ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక మార్కెట్ లాగా వాళ్ళు బిల్టప్ ఏరియా లాగా చేసుకొని ఇక్కడ అమ్ముకోవచ్చు అనమాట. అండ్ కొంచెం ఇటు వచ్చేస్తే మనకు టెంపుల్ కనిపిస్తుంది. సో ఈ మధ్య చాలా గేటెడ్ కమ్యూనిటీస్లో టెంపుల్ మిస్సింగ్. సో ఇది అల్ట్రా లగ్జూరియస్ అండ్ ప్రీమియం కాబట్టి సో కంపల్సరీ టెంపుల్ ఇస్తున్నారు. ఒక కైండ్ ఆఫ్ స్పిరిచువల్ మోడ్లో కూడా ఉండొచ్చు మనం గేటెడ్ కమ్యూనిటీలో. అండ్ ఇలా వస్తే ఆల్మోస్ట్ మనకు 11 టవర్స్ కనిపిస్తున్నాయి. సో ప్రతి ఒక్క టవర్కి ఆల్ఫాబెట్స్ వైజ్ ABCD అన్నట్టు నేమ్ చేశారు. సో ఇక్కడ చూస్తే బాస్కెట్బాల్ కోర్ట్ కావచ్చు, సీటింగ్ ఏరియాస్ ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్గా చెట్లు ఉన్నాయి. ఇందులో మెయిన్ బ్యూటీ ఏంటంటే 70% ఓపెన్ స్పేస్ ఉంది. ఆ ఓపెన్ స్పేస్లో ఏంటంటే మనకు గ్రీనరీ కానీ చెట్లు కానీ ప్లాంటేషన్స్ కానీ అండ్ వివిధ రకాల కిడ్స్ ప్లే ఏరియా కావచ్చు, బాక్స్ క్రికెట్, ఇక్కడ చూసినట్లయితే టెన్నిస్ కోర్ట్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ 1 కాదు 2 కాదు 3 క్లబ్ హౌసెస్ ఉన్నాయి. ఒక క్లబ్ హౌస్లో ఏంటంటే మనకు కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఇంకా 2 క్లబ్ హౌసెస్లో ఒక క్లబ్ హౌస్ జనరల్ క్లబ్ హౌస్ ఉంటుంది, ఇంకొక క్లబ్ హౌస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ స్పోర్ట్స్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే 2 క్లబ్ హౌసెస్లో రూఫ్ టాప్లో మనకు స్విమ్మింగ్ పూల్ ఇవ్వడం జరుగుతుంది. సో టవర్స్ చుట్టూ ఏంటంటే బేస్మెంట్ ర్యాంప్స్ కావచ్చు, బాస్కెట్బాల్ కోర్ట్ కావచ్చు, ఫుట్సల్ కోర్ట్ కావచ్చు, సీటింగ్ ఏరియాస్, కిడ్స్ ప్లే ఏరియా అండ్ బాక్స్ క్రికెట్ కూడా ఉంది అండ్ టెన్నిస్ కోర్ట్ కూడా ఉంది. సో ఇంకా ఇలా వస్తే వావ్, స్కేటింగ్ రింక్, అసలు ఇది నాకు తెలిసి ఏ గేటెడ్ కమ్యూనిటీలో ఉండదు. స్కేటింగ్ రింక్ కూడా ఉంది అండ్ ఎవరైనా ఈవెంట్స్ జరుపుకోవాలి అంటే పర్ఫెక్ట్ ప్లేస్. అంటే ఒక బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అనేవి ఇక్కడ రెడీ చేశారు, అంటే యాంఫీ థియేటర్ లాగా, సెలబ్రేషన్ ప్లాజా. అండ్ ద మెయిన్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే 2 క్లబ్ హౌసెస్లో రూఫ్ టాప్లో మనకి స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. సో ఇండోర్ స్విమ్మింగ్ పూల్ చూసుంటారు, అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్, బట్ రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఈజ్ అల్ట్రా లగ్జూరియస్. ఎక్కడో మనము బయట కంట్రీస్కి వెళ్తేనే అండ్ ఒక కైండ్ ఆఫ్ రిసార్ట్స్కి వెళ్తేనే మనకు ఆ కైండ్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్స్ దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మల్టీపర్పస్ కోర్ట్ అండ్ పెట్స్ అలౌడ్ ఎస్పెషల్లీ, అండ్ పెట్ పార్క్ కూడా ఉంది సపరేట్గా అండ్ చాలా వరకు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మైదాన్ అంటే గ్రౌండ్. సో చాలా గేటెడ్ కమ్యూనిటీస్లో అసలు మైదాన్ అనేది ఉండదు. ఇప్పుడు కొన్ని స్కూల్స్లో కూడా గ్రౌండ్ అనేది కనిపించదు మనకు, బికాజ్ అంత బిల్టప్ ఏరియాస్ అయిపోయాయి. బట్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఈ టవర్స్ మధ్యలో 11 టవర్స్ ఇచ్చినప్పటికీ మనకు మైదాన్ అనేది ఇస్తున్నారు, అంటే ఒక ఖాళీ స్పేషియస్ ప్లేస్ అనమాట. సో అక్కడ మనము సెలబ్రేషన్స్ కావచ్చు, ఫెస్టివల్ సెలబ్రేషన్స్, ఎవరిదైనా ఈవెంట్స్ ఉంటే అక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మనం ఇలా చూసినట్లయితే ఒక బ్యూటిఫుల్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిటీలోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఒక ప్రపంచాన్ని మనకి సృష్టించేశారనమాట. సో నిజంగా ఎవరైనా అవుట్స్కర్ట్స్లో కానీ చాలా దూరంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు అలా కాకుండా మనం సెంటర్లో ఉండాలి, కుకట్పల్లి ఇటు ఓల్డ్ సిటీ టచ్ అవ్వాలి, ఇటు న్యూ సిటీ టచ్ అవ్వాలి అంటే డెఫినెట్లీ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ప్లేస్. సో ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ మోడల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ 50 to 60% కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. సో ఆల్మోస్ట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు అండ్ లేక్ వ్యూ కూడా ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి NOC కూడా వచ్చిందనమాట. సో ఈ టవర్స్ అనేవి ఎలా ఉందంటే డెడ్ ఎండ్ అనమాట. ఇంకా దాని తర్వాత అటుపక్క ఏం లేదు, సో రోడ్స్ కూడా ఏం లేవు. సో చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వాసవి సరోవర్లో ఫ్లాట్ కావాలనుకుంటే బుక్ చేసుకోండి.